వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతానికి మనం విశాఖపట్నంలో ఉన్నాము. తెలంగాణ ఎలక్షన్లు అయితే అయిపోయి అక్కడ ప్రతిపక్షం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికార టీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుంది. ఎలా చూస్తున్నారు ఆ విజయాన్ని? కొంతవరకు కూడా చాలా రాజకీయ పార్టీలు యూజ్ చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోతుంది. ఇక్కడ కూడా ఖచ్చితంగా అధికార మార్పిడి జరుగుతుందంటూ కూడా టీడీపీ జనసేన తీవ్రంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? నిజంగానే అధికార మార్పిడి జరగబోతుందా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుంటారా? మళ్ళీ ప్రతిపక్షం వాళ్ళు అధికారంలోకి రాబోతున్నారా? అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ ఉద్దేశం తెలుసుకుందాం. అదేవిధంగా చాలా ఫేమస్ అయిన పథకం మహిళలకి ఆర్టీసీ బస్సులు ఫ్రీ అంటూ కూడా కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. దీన్ని కొంచెం మిశ్రమ స్పందన అయితే వస్తుంది. అసలు ఆంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఆంధ్ర ప్రజలు ఎలా చూస్తారనేది ఇక్కడ విశాఖ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. ముఖ్యంగా తెలంగాణ మన ఎలక్షన్ జరిగాయి. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ప్రచారం జరుగుతుంది. ఇక్కడ కూడా అధికార మార్పిడి జరగబోతుందని, మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుందంటూ కూడా టీడీపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు విశాఖ ప్రజలుగా? తెలంగాణకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉందండి. తెలంగాణ అంటే డిఫరెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారు వచ్చి 10 years అయిపోయింది. చూసి చూసి బోరు కొడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి ఎలా బోరు ఏది కొడుతుంది జనాలకి, అలాగే కేసీఆర్ బోరు కొట్టింది. అక్కడ కొన్ని ఇష్యూలు కాంగ్రెస్ ప్లస్ అయ్యాయి. దాంతోపాటు ఈ సరిములమ్మ ఎఫెక్టు వీళ్ళందరూ పార్టీ మాడు అంతే తప్ప దానికి అసలు కంపేర్ చేయడానికి అవకాశం ఉండదు, రాదు. అక్కడ ప్రభుత్వం మారింది, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం మారిపోతుంది అంటున్నారు జనాలు. అక్కడ ప్రభుత్వం మారిందని అక్కడ కేసీఆర్ గారు, ఇక్కడ వైఎస్ఆర్ కొడుకు జగన్మోహన్ రెడ్డి బోల్ తేడా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ నాయకుడు చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి టైంకి ఇచ్చేస్తున్నాడు. ఇంకా వేరే వాడైతే చంద్రబాబు గారు కానీ సమ్ ఎక్స్ అయితే డేట్లు మారుస్తాడు. క్యాలెండర్ ఇచ్చాడు, క్యాలెండర్ పెట్టి టైం ఇస్తున్నాడు, ఆ అకౌంట్ వేసేస్తున్నాడు. అసలు నోబడి క్యాన్ బీట్ హిమ్. కాస్త కోస్త అభివృద్ధి చేసిన కేసీఆర్నే ఓడించారు. ఇక్కడ అభివృద్ధి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో జీరో. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని టీడీపీ జనసేన నాయకులు చెప్తున్నారు. ఏం చెప్తారు? 14 సంవత్సరాలు చంద్రబాబు గారు ఏం అభివృద్ధి చేశారంటే ఏం కనబడలే. ఇప్పుడు నేను ఒక వైజాగ్ వాసిగా చెప్తున్నాను. ఒకసారి రాత్రి 6 అయితే మా యొక్క డాల్ఫిన్ సెంటర్కి, మా యొక్క పోర్ట్ ట్రస్ట్ ఏరియాకి, మా యొక్క బీచ్ రోడ్కి, అలాగే యొక్క మన జగన్ గారు వస్తున్న ప్లేస్కి అలా నడుచుకొని వెళ్ళమని చెప్పండి 1 గంట. అసలు ఇప్పుడు బస్ బేలు ఉన్నాయి. బస్ బేలు చూస్తే అసలు మన సిటీలో ఉన్నామా, మన అమెరికాలో ఉన్నా అనిపిస్తుంది. ఎందుకంటే నోబడి క్యాన్ స్టార్ట్ చేయలేదు అలాగా. ఇంకా అభివృద్ధి అంటే అసలు సింపుల్గా అభివృద్ధి చెప్పాలంటే ఈరోజు పెరిగిన తింటే రేపు పప్పుతో తినాలి, రేపు పప్పుతో తింటే ఇల్లు అది అభివృద్ధి. పెద్ద బిల్డింగులు, అమరావతిలో బిల్డింగ్ కాదు. దాంతో పోలిస్తుంటే జగన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ నాకు తెలిసి. టీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే ప్రతిపక్షం అధికార పక్షం వచ్చింది, అధికార పక్షం ప్రతిపక్షంకి వచ్చింది. ఆంధ్రలో కూడా అలాగే జరుగుతుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. విశాఖ మహిళలకు ఏం చెప్తారు? ఇప్పుడు బస్సు ఎక్కి బస్సు టికెట్ ఫ్రీగా ఇస్తున్నారని అంటే బస్సుకి ఎక్కడం కడితే అది కాదండి. పిల్లలు చదివించుకోవడానికి జగన్ గారు ఇచ్చిన ప్రొసీజర్ కాబట్టి ఎంత బాగుందో దాన్ని పిల్లల తల్లిదండ్రులు పేరెంట్స్ ఎంత బాగా అర్థం చేసుకున్నారు. కాబట్టి అతను పిల్లల వాళ్ళు ఎంతమంది చదువుతున్నారంటే పిల్లలకి చదువు ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవడానికి ఎంతో బాధపడుతున్న అందరికీ కూడా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన అన్ని దీవుల్లో ఏదో అతను తోచిన నవరత్నాల కార్యక్రమం పెట్టి దాని ద్వారా ఎంతమందికి ప్రజలకు ఉపాధి కల్పించారు. దానివల్ల పిల్లలు చదువుకోవడానికి మంచి భవిష్యత్తు ఏర్పడి ట్యాబ్లు ఇచ్చారు, పిల్లలకి అన్నీ ఇచ్చారు. అలాంటప్పుడు ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటారు కానీ ఈ ప్రభుత్వం ఎలా కోరుకుంటారు? ఆల్రెడీ 10 సంవత్సరాలు అనుభవం పడ్డాం. ఏ రోజు పసుపు కుంకాల కింద 10,000 రూపాయలు వేస్తూ ఉన్నారు కానీ ఎవరికేసారండి? గ్రూపుల్లో మేము ఉన్నాం, మాకు పడలేదు. ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత రుణమాఫీ అన్నారు, మాకు రుణమాఫీ అయ్యింది, వడ్డీ డబ్బులు వచ్చాయి, అలాగా 0 వడ్డీ కింద వేశారు. అవి పడ్డాయి, ఇవి పడ్డాయి. పిల్లలకి అమ్మఒడి వచ్చింది, కాలేజీ ఫీజు కట్టుకుంటున్నాము, పిల్లల విద్యా దీవెన అవుతుంది. అందువల్ల పిల్లలకైతే మాత్రం బెనిఫిట్గా ఉంది. నేను తెలుసమ్మా మీకు? తెలుసండి. తెలుసా? ఆయన కాస్త కూస్త అభివృద్ధి చేసిన కేసీఆర్ని ఓడించారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు కాబట్టి జగన్ ఇంకెంత ఘోరంగా ఓడిస్తారు ప్రజలంటూ ఒక కామెంట్ చేశారమ్మా. విన్నారు అది? ఎక్కడ ఓడించడానికి ఎక్కడ వచ్చేయండి. హైదరాబాద్లో నించున్నారు, 8 స్థానాల్లో నించుంటాను అన్నారు. ఒక్కసారి గెలిచి చూపించారా? గెలడానికి ఎక్కడ మాటలు అందరూ చెప్తారండి, చేసే వాళ్ళే కావాలి మనకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఇప్పుడు చాలా వరకు ప్రతి ఒక్కరు బెనిఫిట్ పొందిన ఉన్నారు. అవి పొందిన వాళ్ళు ఆలోచించుకొని ఓట్లు వేసుకోవాలా. మేమైతే మాత్రం మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయండి. 6 ఓట్లు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తామండి. 6 జగన్ గారికి వేస్తాం.
గతంలో కూడా మేము అప్పుడు ఇక్కడికే వేసాము జగన్మోహన్ రెడ్డి గారికి వేసాం. అప్పుడు కొత్త కదా వెళ్ళమంటారు చూద్దామని వేసాము. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా పథకాల్లో అనుభవించిన దాన్ని తీరు పెట్టి ఇప్పుడు ప్రత్యేకించి చెయ్యాలని కూడా చెప్పగలుగుతున్నాం. మరి విశాఖ మరి టీడీపీ కంచుకోట కదమ్మా, మరి మీరు 6 ఓట్లు వేసేస్తే వేస్ట్ అయిపోతాయేమో. కంచుకోట అంటే అండి ప్రభుత్వంలోని ఇప్పుడు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి తగ్గి అప్పుడు ఆ ప్రభుత్వంలో బతికిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బతికిన వాళ్ళకి బతుకు చూసుకుని అర్థమైపోతుంది కదండి. మనం క్లియర్గా చెప్పక్కర్లేదు. ప్రజలు పైకి మేము టీడీపీ అంటున్నారు, కానీ టీడీపీకి వేస్తారని గ్యారంటీ చూపించండి ఒకసారి. పిల్లలు చదివించుకోవడానికి మనం అప్పులు లేకుండా డబ్బులు తెచ్చి మన పిల్లలు చదివించుకోవడం అది చాలదండి. పిల్లలు చదివించుకోవడానికి మెయిన్ డబ్బులు కావాలి. ఆ డబ్బు మనకు వచ్చింది తక్కువ అవుతున్నప్పుడు ఆ పిల్లలకే డబ్బులు అతను వేస్తున్నప్పుడు ఒక మేనమావంగా నిజంగా వేస్తున్నప్పుడు మన పిల్లలు చదివించుకుంటున్నాం. మన పిల్లలు పెద్దలు అయితే మన జీవితాంతం చూసుకెళ్ళి మన పిల్లలే మనల్ని చూస్తున్నారు కదా. అది పెట్టింది ఎవరు? మనకి జగన్మోహన్ రెడ్డి గారు. అతను ఎలా మర్చిపోవడం అవుతుంది? ఇంకా ముఖ్యంగా తెలంగాణలో ఒక స్కీమ్ పెట్టారమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ స్కీమ్ ఏంటంటే మహిళలందరికీ బస్ ఫ్రీ అని 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి. అలాంటి పథకమే ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రవేశపెడతాను అంటున్నారు. మరి నమ్ముతారమ్మా ఆయన చేస్తారని? ఇప్పుడు కర్ణాటకలోని బస్సు ప్రయాణం అంటున్నారు, ఎన్నెన్నో చూపిస్తున్నారు. ఆధార్ కార్డులు అంటారు, వయసు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటారు. చూస్తున్నాం, మనం ఆలకిస్తున్నాం. మనం వెళ్ళకపోయినా సరే బస్సులో ఫ్రీ అంటే ఏంటి ఫ్రీ అండి? ఏదో చెప్తారు, ఏదో చేస్తారు. ఇంకా గెలటానికి అనేక రకాల మార్గాలు పెంచుకోవడం కోసం బస్సు ప్రయాణం ఫ్రీ అని పెట్టుకోవడం తప్ప కానీ ప్రజల్లో పిల్లల కోసం ఆలోచించింది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు బట్టి నాకు 45 సంవత్సరాలు బట్టి నేను చూస్తున్న ప్రపంచం మొత్తంలోకి ఏ పార్టీ కూడా ఇప్పుడు వచ్చి మనకి ఏ వరకు చేసింది లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతలే మన పిల్లలకి కొంచెం బెనిఫిట్ వచ్చింది కదా, దానికోసమే మనం వాళ్ళకి ఆలోచించాలి కదా. ఇంకా నమ్మకం అన్నది ఒకసారి కదండి, 2 సార్లు చూస్తాం. ప్రతిసారి చూడాలంటే ఇంకా అవ్వదు కదా. ఒకసారి చూసాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెనిఫిట్ పొందాం. రేపు పొద్దున్న ఇంకోసారికి మళ్ళీ ఇంకా ఏమో మంచి పథకాలు వేసి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తారేమో చిన్న నమ్మకం, ఆశ 2 ఉన్నాయి. దాని మీద అతని కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్కి తప్పగానండి రాజకీయాలకు కేటు పనికి వస్తారు చెప్పండి. అతను అప్పటికప్పుడే సీరియస్గా అయిపోతారు, అప్పటికప్పుడే సిల్లీగా ఉంటాడు. డైలాగ్ వేసినాడు, ప్రజల్లోనే అతనికి అవగాహన లేదు. సినిమా యాక్టర్లతో మనం పెట్టుకోవాలి, అన్నీ అంత ఉన్న ఇంప్రెస్ ఉన్నాడు, అతనికే లేకుండా పోయిన ఛాయిస్ ఇంకెతను ఎక్కడ చెప్పండి. అక్కడ ఏదో మారింది ఎక్కడ మారిపోద్ది అనుకోవడం అది భ్రమ అండి. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ సమంగా పని చేయకపోవడం వల్ల మారి ఉంటుంది. కాంగ్రెస్ పథకాలు పెట్టి జనాల్లోని ముందుకు తీసుకెళ్లారు. ఆ పథకాలని మేము చేస్తామని చెప్పబట్టి జనాలు నమ్మి ఓటేశారు. అదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడెందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే జనాలు ఓడిస్తారు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జనాలు ఎందుకంటే వదులుకుంటారు? కేసీఆర్ 1,00,000 ఉద్యోగాలు తీస్తానన్నారు కదా, అక్కడ అన్యాయం జరగబట్టే కేసీఆర్ ఓడించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి అక్కడ ఓడించారండి. నిలబెట్టుకుంటే ఓడించరు కదా. జనాలు ఎప్పుడు మంచి చేస్తాను వదులుకోరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నిలబెట్టుకుంటారు, మళ్ళీ ఛాన్స్ ఇస్తారని నాకు నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ అధికార మార్పు ఖచ్చితంగా ఉంటుంది. కాస్తో కూస్తో డెవలప్ చేసిన కేసీఆర్ని ఇంటికి పంపించిన తెలంగాణ ప్రజలు ఇక్కడ అభివృద్ధి శూన్యం కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెడతారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. నేను ఏం చెప్తారు దానికి? అభివృద్ధి అంటే ఏంటో నాకు ఎంతవరకు తెలియట్లేదు సార్. అభివృద్ధి అంటే చదువుకున్నోడికి కావాలి, మరి చదువు లేని వాళ్ళకి పథకాలే కదండి కావాలి, డబ్బులు కావాలి చదువు లేని వాళ్ళకి. ఆ పథకాలు దాంతోపాటు పెరిగిన రేట్లు అడ్జస్ట్ చేసుకోవడానికి ఆ పథకాలు బాగా యూజ్ అవుతున్నాయి నాకు తెలిసినంత వరకు. అయితే అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి ఎక్కడ జరగలేదండి. భీముల రోడ్డు అభివృద్ధి జరగలేదా? ఏం జరగలేదు. కంపెనీలు ఇన్ఫోసిస్ కంపెనీలు తీసుకొచ్చారు, చాలామంది కంపెనీలు తీసుకొచ్చారు. వాళ్ళు చేసిన 2014 నుంచి 19 వరకు అభివృద్ధి ఏం చేశారో చూపించండి. మేము చేసిన వైసీపీ చేసిన అభివృద్ధి చూపిస్తారు. అభివృద్ధి అంటే మరి ఇంతవరకు అతనికి అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రెడ్డి. మరి అభివృద్ధి చేయకపోతే ఇద్దరు ఎందుకు కలడం? సింగల్కి పోటీ చేయమనండి. ఆయన టీడీపీ పార్టీ చేతకాని పార్టీ అని ఒప్పుకోమనండి. ఇప్పుడు నాకు ఒక సైడ్ లవ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ తోడు కావాలి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి 2014లో 19లోని 2014 నుంచి 19 వరకు టీడీపీ ఏం చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సింగల్గా పోటీ చేశారు, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఏం మంచి చేయలేదంటే నువ్వు సింగల్గా పోటీ చేయి, సత్తా లేదా? 14 సంవత్సరాలు సీఎం అంటారు, ఎన్టీ రామారావు గారు వెనకాల ఉన్నారన్నారు, అంతేనా మీ సత్తా? అప్పుడు పవన్ కళ్యాణ్ తోడేందుకు చెప్పండి? అంటే ఇవన్నీ నమ్మరు జనాలు. చెప్తున్నాను కదండి, మళ్ళీ జనాలు మేము బాగున్నాము, నాకు తెలిసినంత వరకు ఈ పథకాలు బాగున్నాయి, మేము బాగా జగన్మోహన్ రెడ్డి తన మన భేదం లేకుండా అందరికీ పథకాలు వేశారు, బాగుంది అనుకుంటే జనాలు ఓట్లేస్తారు సార్. లేదు ఇంకా ఎంతకన్నా బెటర్ దాన్ని చూసి వాళ్ళ మాటలకు మోసపోయి టీడీపీకి పవన్ కళ్యాణ్ మాటలు వినేసి ఓట్లు వేస్తే మాత్రం ఇవే రేట్లు ఇలాగే ఉంటాయి, పెరిగిన రేట్లు తగ్గవు. ఇప్పుడైనా ఈ పథకాల వల్ల పెరిగిన రేట్లు అడ్జస్ట్ చేసుకుని బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఈ పథకాలు కూడా తీసి పెరిగిన రేట్లకి ఇంకెవరు బాధ్యుడు అవుతారు?
ఎవరు బాధ్యులు ఎవరు? తెలంగాణలో ఒక స్కీమ్ పెట్టారండి, ఆడవాళ్ళందరికీ ఉచిత బస్సు అని చెప్పేసి. ఇక్కడ చంద్రబాబు వస్తే అదే పథకాన్ని ఇక్కడ పెడతాను, మహిళలకు 2000 నెలకి ఇస్తానని చెప్తున్నారు. ఏంటి విశాఖపట్నం ఎలా చూస్తారా పథకాలు? నమ్మరండి. చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం కూడా 2000 ఎప్పుడు ఇచ్చారండి యువతకి? లాస్ట్ 6 నెలల ముందు ఇచ్చారు. 4 సంవత్సరాలు 6 నెలలు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అవన్నీ నమ్మరండి. చంద్రబాబు మాటలు నమ్మే అవకాశం అయితే లేదు ప్రజలకి, నమ్మకూడదు కూడా నాకు తెలిసిన మటుకు. ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తాను. ఉచిత బస్సు ఇస్తే ఆటో వాళ్ళకి అన్యాయం చేసినట్టు కదా సార్. అప్పుడు ఆటో వాళ్ళకి మా జగన్ అన్న 10,000 ఇస్తున్నారు. ఆటో వాళ్ళు ఈ మధ్య అయితే ఆటో వాళ్ళు ఒకళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి, కేసులు కూడా తక్కువ ఆటో వాళ్ళకి. అప్పుడైతే ఏపుకి తినేసేవారు ఆటో వాళ్ళే. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లు అయ్యాయి, అక్కడ ప్రభుత్వం మారింది, ప్రభుత్వం అధికార పక్షం ప్రతిపక్షంలోకి వెళ్ళింది, ప్రతిపక్షం అధికార పక్షంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుందని చెప్తే ప్రచారం జరుగుతుంది. టీడీపీ వాళ్ళు జాన్సన్ వాళ్ళు చెప్తున్నారు, జరుగుతుందా? మళ్ళీ మాకు తెలంగాణ కోసం తెలియదండి. మా ఆంధ్రాలోని జగనన్న పెట్టిన నవరత్నాల వల్ల పేదవాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఆ మేలు ఎవరు మర్చిపోరు. ఎక్కడో ఏదో జరిగింది అన్నది కాదు, ఇక్కడ జనాలకి మంచి జరుగుతుందో అతన్నే గెలిపించుకుంటారు. మళ్ళీనా ఇంకెవరినైనా గెలిపించుకోవడానికి ఎవరి మనసులు ఒప్పుకోవడం. నవరత్నాలు అంటే ఇప్పుడు జగనన్న అమ్మఒడి ఇస్తున్నారు, ఫీజు రివర్మెంట్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎవరు ఇచ్చారు మాకు? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నదే మర్చిపోయారు. మర్చిపోయినప్పుడు సచివాలయాల్లో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? మొన్న ఎప్పుడో స్కూల్ టీచర్ల కింద ఏమో ఎగ్జామ్ రాసి వదిలేశారు. వాళ్ళు మొన్న ఎవరు తీశారు? జగనన్న తీశారు. గవర్నమెంట్ ఉద్యోగం అని మర్చిపోయినప్పుడు ఇవన్నీ చేస్తే ఇంత మంచి మనిషిని ఎవరైనా వదులుకుంటారు? వదులుకునే అవకాశమే ఎవరికి ఉండదు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం స్కీమ్ తీసుకొచ్చింది, మా మహిళలందరికీ బస్ ఫ్రీ అని. ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా నేను అధికారంలోకి వస్తే మహిళలు బస్ ఫ్రీ అంటున్నారు. ఏంటి ఆయన మాటలు నమ్ముతారా మీరు? బస్ ఫ్రీ అంటేనే ఇప్పుడు అంత ముందు పెట్టినవే అమల్లో చేయలేదు, ఇప్పుడు మళ్ళీ అమలు చేస్తారని నమ్మకం జనాల్లో ఉంటుందా? ఏమో నాకైతే లేదు. వేరే వాళ్ళకి ఎవరికైనా ఉందో లేదో అని నాకు తెలియదు. నేనైతే ఏమనుకోవట్లేదు. ఈ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే పనితీరు బాగోలేదు అంటే అతను ముఖం మీద చెప్పి మార్చే పరిస్థితి, అక్కడ ఎవరిని పెడితే బాగుంటుంది అనే రకంగా ఎమ్మెల్యే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు అక్కడ కేసీఆర్ గారు తీసుకోకపోవడం వల్ల అక్కడ అధికారాన్ని కోల్పోయారనేది ప్రతి ఒక్కరూ అనుకుంటున్నది. నాకు కూడా నా అభిప్రాయం కూడా అదేనండి. ఇక్కడ కూడా అధికార మార్పిడి ఉండబోతుంది ఖచ్చితంగా. ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్ ఓడిపోతుంది, టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందంటూ చాలామంది కార్యకర్తలు మాట్లాడుకున్నారు సార్, ఏం చెప్తారు? మాట్లాడుకుంటున్నారు అంటే అది ఎవరైనా అపోజిషన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారేమో తప్పితే పబ్లిక్లో లేదండి. ఎందుకంటే బయట మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది, ఆ కొంతమందిరే అదర్ పార్టీలకు ఓటేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పబ్లిక్లో ఉందండి. పబ్లిక్ కంపల్సరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక పథకం రూపంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు. అది ప్రతి ఒక్కరి మనసులోనే ఉంది. కంపల్సరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఓటేసి మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తీసుకొస్తారండి. ఇప్పుడు కాస్త కోస్త అభివృద్ధి చేసిన కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇక్కడ అధికారం పూర్తిగా అభివృద్ధి లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోబెడతారు, మంగళాఖాతాలో కలిపేస్తారంటూ కూడా పవన్ కళ్యాణ్ మన విశాఖపట్నం వచ్చి మాట్లాడారు సార్. ఎలా చూస్తారు దాన్ని? సార్ పవన్ కళ్యాణ్ గారు మాటలు తీసుకుంటే 2014లో అదే చంద్రబాబు నాయుడు గారిని ఆకాశాన్ని ఎత్తి, అదే 2014 ఎలక్షన్ అయిన మరుక్షణం నుంచే అదే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదు, అవినీతిపరుడు అని చెప్పిన అదే పవన్ కళ్యాణ్ ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడిని అందరం ఎక్కిస్తాననేసి తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాటలు తీసుకొని పబ్లిక్ ఏమి ఎలక్షన్కి వెళ్ళరండి. వాళ్ళకంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది పబ్లిక్లో ఉంది. కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పథకాన్ని ప్రతి ఒక్క పేదవారికి అందుతుంది. వాళ్ళు కంపల్సరీగా నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని గురించే అయితే పబ్లిక్ ఆలోచించే అంత దీంట్లో లేరండి.